సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించాడు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరై బెయిల్ పేపర్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. అయితే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కొద్దిసేపటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం హీరో అల్లు అర్జున్ మరోసారి కోర్టును ఆశ్రయించగా ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు కోర్టుకొచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలాగా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. కేసును ప్రభావితం చేసేలాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవణ 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.